ఏంది మామ మన ఎస్ఆర్హెచ్ వాళ్ళేనా ఆడేది కట్లాడుతుర్రు ఏంది మామ 300 అంటే ముంచిర్రు కనీసం 200 కూడా కొడతలేరుగా ఇంత ఘోరంగా అయిపోయింది ఏంది మామ టీము ఎట్లుండేది ఎన్ని విన్నులు ఎన్ని కథలు పొట్టు కొట్టేటోళ్ళు బాల్ టు బాల్ 4-6 కొట్టేటోళ్ళు ఇప్పుడు డిఫెన్స్ చేయని కూడా కట్లం అవుతారు మరి ఏమన్నా దిష్టి తాకిందా అంటే దిష్టి తీసి కూడా పంపిస్తారు మ్యాచ్ కి అయినా గెలవాపాయి మరి ఎందుకు గిట్లా అయిపోయారు ఏందో కథ ఏంది అర్థం అయితే లేదా టీమ్ సెట్ అయితే లేదా మంచి ప్లేయర్లే ఉన్నారు మరి ఆడేటోళ్ళు ఎందుకు ఆడతలేరు లక్కు కూడా మనకు కలిసి వస్తలేదు పోనీ మ్యాచ్ 3 అంటే 3 ఓని అని అప్పట్లో 5 మ్యాచ్లు సీరియల్ ఓడిపోయినప్పుడే తట్టుకున్నాం అది పెద్ద విషయం కానీ ఇప్పుడు ఇంత మంచి ప్లేయర్లు ఉండి కూడా 3 ఓడిపోతే కొద్దిగా బాధ అనిపిస్తుంది మామ ఏదో కాటేరమ్మ కొడుకులు మంచిగా ఆడతారు అనుకుంటే గిట్ల చేస్తారు ఇక ఈ 300-200 కాదు మామ డైరెక్ట్ బాల్ టు బాల్ ఆడుకుంటే మంచి స్కోర్ పెట్టుకుంటే విన్నులు కావాలి మనకు లేకపోతే కష్టం అవుతుంది పోయినసారి మనం పొట్టు కొట్టు చూసిర్రు అనే టీంలు మంచిగా ప్లాన్ చేసిర్రు మన మీద ఎట్లా వేయాలి ఇలా బాల్ ఎట్లా వికెట్లు చేయాలని ప్లాన్ చేసిర్రు మంచిగా గెలుతారు ఇక మన వాళ్ళు తీసుకుంటప్పుడు ఇక ప్లాన్ చేంజ్ చేయాలి మనం కూడా డిఫెన్స్ ఆడుకుంటే గట్లా ఆడుకుంటే గెలవాలి లేకపోతే తాపకి హిట్టింగ్ అంటే వాళ్ళు వికెట్ తీస్తారు పొట్టు మనది మ్యాచ్ పోతుంది కానీ బాగా మిస్ అవుతాను మామ మన భూమి మామ మన నటరాజన్ మామ మన స్పిన్నర్లు ఉంటే వేరే ఉండు మామ అంత వేరు ఘోరం అయిపోయింది టీం పోయినసారి టీం ఎట్లుండే మామ బౌలింగ్ హైలైట్ ఉండేది బ్యాటింగ్ పొట్టు కొట్టారు అట్లా 2 కాంబినేషన్ ఉండే ఇప్పుడు ఇది ఫెయిల్ కాబట్టి అది ఫెయిల్ కావాలంటే ఏం ఆడతారు చెప్పు కానీ నాకు ప్యాట్ కమిన్స్ మీద నమ్మకం ఉంది మామ నేనటి మ్యాచ్లు అంటే మంచి ఆడలే కానీ మంచి క్యాప్టెన్షిప్ చేసిండు అనుకో డిఫెన్సివ్ ఆడి మంచిగా సెట్ చేసిండు అనుకో మస్తు ఉంటది పక్క మ్యాచ్లు విన్ అవుతాం పక్క మ్యాచ్లు గెలుస్తాం ట్రోఫీ కూడా కొట్టే ఛాయిస్ ఉంది ఇప్పటికి కూడా